భారతీయ ఉద్యోగులకు అమెరికాలో ఉద్యోగం చేసే కలయిక ఖరీదైన కలగా మారనుంది. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు జారీ చేసే H-1B వీసా సంవత్సరం ఫీజు ఏకంగా $1,00,000కు పెంచుతూ లేటెస్ట్గా ఈ అనౌన్స్మెంట్ పై సైన్ చేశారు. ఇప్పటి వరకు ఈ ఫీజు కేవలం $215గా ఉండటం గమనార్హం. దీంతో పాటు అమెరికా సిటిజన్షిప్ పొందేందుకు గోల్డ్ కార్డ్ వీసాను కూడా ట్రంప్ ప్రవేశపెట్టారు. దీనికోసం $1 మిలియన్ చెల్లించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు కోర్టులో న్యాయపరమైనటువంటి సవాళ్లను ఎదుర్కోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కొత్త రూల్స్ పై వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుక్టిక్ మాట్లాడుతూ అన్ని పెద్ద కంపెనీలు ఈ నిర్ణయానికి మద్దతుగా ఉన్నాయి. కంపెనీలు ఇకపై అమెరికన్లకు శిక్షణ ఇస్తాయి. ఒకవేళ అత్యంత నైపుణ్యం కలిగిన ఇంజనీర్ను తీసుకురావాలనుకుంటే వారు H-1B వీసా కోసం సంవత్సరానికి $1,00,000 చెల్లించవచ్చు అని కూడా వివరించారు. ఈ మార్పు వల్ల ప్రతి సంవత్సరం జారీ చేసేటువంటి 85,000 వీసాల సంఖ్య తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. H-1B ఫీజు పెంపుతో పాటు రిచ్ పీపుల్ కోసం ట్రంప్ 2 కొత్త వీసా కేటగిరీలను ప్రకటించారు. $1 మిలియన్ ఫీజుతో గోల్డ్ కార్డ్ వీసాను ప్రవేశపెట్టారు. దీని ద్వారా అమెరికా సిటిజన్షిప్ త్వరగా వస్తుంది. కంపెనీలు తమ ఉద్యోగాల కోసం స్పాన్సర్ చేయాలంటే $2 మిలియన్ కట్టాల్సి ఉంటుంది. అలాగే $5 మిలియన్ ఫీజుతో ట్రంప్ ప్లాటినం కార్డు కూడా అందుబాటులోకి రానుంది. ఈ కార్డు కలిగిన వారు అమెరికాలో 270 రోజుల వరకు ఉన్నప్పటికీ విదేశీ ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే ప్లాటినం కార్డుకు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి అని లుట్నిక్ తెలిపారు. ట్రంప్ నిర్ణయాలపై బైడెన్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఇమిగ్రేషన్ అధికారి డౌగ్రాంగ్ తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైనటువంటి హాస్యాస్పదమైనటువంటి చర్య. ఇది నిజమైన విధానం కాదు, కేవలం వలస వ్యతిరేకులను సంతృప్తిపరచడానికే అని కూడా ఆయన విమర్శించారు. ఈ నిర్ణయం కోర్టులో నిలబడదని ఆయన జోస్యం చెప్పారు. మరోవైపు అమెజాన్, యాపిల్, గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలు ఈ విషయంపై స్పందించలేదు. సాధారణంగా H-1B వీసాలను టెక్ కంపెనీలు అధికారికంగా వినియోగించుకుంటాయి. అమెజాన్, టాటా కన్సల్టెన్సీ, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ వంటి కంపెనీలు ఈ వీసాలపై వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. లేటెస్ట్ డెసిషన్ కారణంగా ఈ కంపెనీలపై ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. ట్రంప్ తీసుకున్న తాజా చర్యల వల్ల ఈ విధానాల్లో మరో గట్టి మలుపుగా మారబోతున్నాయి. సో స్కిల్ కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇచ్చే విధంగా వీసా విధానాన్ని మలిచారు. ఇది అమెరికాలో పనిచేయాలనుకునే లక్షల మంది భారతీయులకు నిరాశ. ఇకపై H-1B వీసా పొందడం కేవలం క్వాలిఫికేషన్ మీద కాదు, కోటి రూపాయల పెట్టుబడి మీద ఆధారపడే యాత్రగా మారిపోనుంది.